హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. తండేల్ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 days రన్ కంప్లీట్ చేసుకోగా ఈ 10 days లో అక్కినేని కెరీర్ లో ఎన్నో బెంచ్ మార్క్స్ అయితే పడ్డాయి. అండ్ టైప్ 2 హీరోల పరంగా కూడా లాస్ట్ మూవీస్ ని కంపేర్ చేస్తే కాస్త బెటర్ గానే పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. ఆ ఏరియా ఈ ఏరియా అని తేడా లేకుండా అన్ని టెరిటరీస్ లో ఒకేలా పర్ఫార్మ్ చేస్తూ ఒక తెలుగు స్టేట్స్ నుంచే 40 కోట్ల బెంచ్ మార్క్ దాటేసింది ఈ ఫిల్మ్. అక్కినేని ఫ్యామిలీకి ఇది ఫస్ట్ 40 crore షేర్ మూవీ ఇన్ తెలుగు స్టేట్స్. ఈ 10 days రన్ తోనే 50 కోట్ల షేర్ కూడా దాటేసి ఉండాలి. బట్ ఓవర్సీస్ రన్ బాగా దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. టైప్ 2 మార్కెట్ ఉన్న రవితేజ రామ్ అండ్ నాగ చైతన్య మూవీస్ కి ఓవర్సీస్ లో కలెక్షన్స్ అయితే పెద్దగా ఉండవు. వీళ్ళ ఓవరాల్ నెంబర్ లో మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ వచ్చేది తెలుగు స్టేట్స్ నుంచే. అయితే గెస్ట్ చేసినట్టే నైజాంలో 18 కోట్లు, ఉత్తరాంధ్రలో 6 కోట్లు అండ్ తెలుగు స్టేట్స్ లో 40 కోట్ల బెంచ్ మార్క్ ని దాటేస్తూ 10 days రన్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. అక్కినేని ఫ్యామిలీ బాటమ్ లైన్ లో ఉన్న ప్రతిసారి కూడా హిట్ ఇస్తూ లేపేది చైతన్య. నాగ చైతన్య హిట్ కొట్టిన ప్రతిసారి ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో కానీ చైతన్యకి హిట్ వచ్చిన ప్రతిసారి వినిపించే మాట చైతన్య హిట్ కొడితేనే ఈ రేంజ్ లో ఉంది అంటే మా అఖిల్ బాబు హిట్ కొడితే ఏ రేంజ్ లో ఉంటుందో. అఖిల్ సినిమాకి హిట్ టాకొస్తే ఇండస్ట్రీ హిట్, అసలైన పాన్ ఇండియా స్టార్ అఖిలే అంటూ చాలా మంది కమెంట్ చేస్తారు అండ్ రియాక్ట్ అవుతారు. నిజానికి వీళ్ళ మెయిన్ ప్రియారిటీ నాగ చైతన్య అయి ఉంటాయి. ఈ పాటికే టైర్ 1 లీగ్ లో ఎంటర్ అయ్యేవాడు నాగ చైతన్య. అక్కినేని ఫ్యామిలీ గత 15 ఏళ్లుగా ఇలా నిలబడిందంటే కారణం నాగ చైతన్య బాక్సాఫీస్ దగ్గర డెలివర్ చేసిన హిట్ అవసరమైన ప్రతిసారి నాగ చైతన్య సినిమాలే నిలబెట్టాయి. అండ్ ఇప్పుడు ఫస్ట్ 50 crore షేర్ అండ్ 100 కోట్ల గ్రాస్ కొట్టింది నాగ చైతన్యనే. అలా అక్కినేని ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తనపై పెట్టుకున్నాడు నాగ చైతన్య. సో లేట్ చేయకుండా ఈ మూవీ 10 days లో ఎంత కలెక్ట్ చేసిందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మనీ స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 9వ రోజు తెలుగు స్టేట్స్ లో 2 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10వ రోజు 2.6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టింది. టెరిటరీ వైజ్ చూసుకుంటే నైజాంలో 10th డే 1.2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ సాలిడ్ గ్రోత్ తో దుమ్ము లేపగా 10 days షేర్ నైజాంలో 18 కోట్లు దాటింది. సో ఫుల్ రన్ లో ఖచ్చితంగా 20 కోట్ల షేర్ అందుకోబోతుంది ఈ ఫిల్మ్. నైజాంలో బిజినెస్ 16 కోట్లు కావడంతో ఇప్పటికే 7.6 కోట్ల ప్రాఫిట్ తీసుకొస్తూ ఇక్కడ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ విషయానికి వస్తే 10వ రోజు 45 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 10 days షేర్ 5.7 కోట్లకి చేరుకుంది. సీరియల్ లో బిజినెస్ 5 కోట్లు కావడంతో ఇప్పటికే ఇక్కడ 70 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిల్మ్. ఇదే హోల్డ్ ని కంటిన్యూ చేస్తే ఫుల్ రన్ లో 7 కోట్లు అందుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఉత్తరాంధ్రలో 10వ రోజు 52 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేయగా 10 days షేర్ ఉత్తరాంధ్రలో 6 కోట్ల మార్క్ అందుకుంది. ఇక 10వ రోజు ప్రతి టెరిటరీలో కూడా గ్రోత్ చూపెట్టిన ఈ ఫిల్మ్ 10 days కి గాను ఈస్ట్ లో 2.7 కోట్లు, వెస్ట్ లో 1.9 కోట్లు, గుంటూరులో 2.2 కోట్లు, కృష్ణాలో 2 కోట్ల 7 లక్షలు అండ్ నెల్లూరులో 1.2 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఆంధ్రాలో జరిగిన 12 కోట్ల బిజినెస్ కి గాను 16.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 4.3 కోట్ల ప్రాఫిట్ అయితే తీసుకొచ్చింది. అలా తండేల్ మూవీ 10 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 40 కోట్ల రేంజ్ లో ఉండగా గ్రాస్ 65 కోట్ల మార్క్ దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 27.5 కోట్లు కావడంతో ఇప్పటికే 12.5 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 3.5 కోట్ల బిజినెస్ కి గాను 4 కోట్లు కలెక్ట్ చేస్తూ 50 లక్షల వరకు ప్రాఫిట్ తీసుకురాగా ఓవర్సీస్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 4.5 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి ఇంకా 1.5 కోట్ల దూరంలో అయితే ఉంది. సో ఓవర్సీస్ లో ఫ్లాప్ టిక్ తోనే ఎండ్ కానుంది ఈ ఫిల్మ్. అలా తండేల్ మూవీ 10 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 48.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 85 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 38 కోట్లు కావడంతో ఇప్పటివరకు 10.5 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది తండేల్ ఫిల్మ్. మరి 60 కోట్ల మార్క్ దాటి బ్లాక్ బస్టర్ ఎప్పుడు అనిపించుకుంటుందో, ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది తండేల్ 10 days టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.